గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓమ్సిస్ మై స్కూల్. అందరూ స్మాల్ లెటర్స్ ప్రాక్టీస్ చేశారా? ఆల్రెడీ మనం 3 days బ్యాక్ స్మాల్ లెటర్స్ అప్పర్ జోన్, లోవర్ జోన్, మిడిల్ జోన్ ఇచ్చాం కదా. ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓమ్సిస్ మై స్కూల్. అన్ని వీడియోస్ ఇందులో చేస్తాం మనం. నౌ యూ కెన్ సీ క్యాపిటల్ లెటర్స్, హౌ టు రైట్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, see this is a very easy handwriting rather than the cursive కన్నా త్వరగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు. See, 10th class students and intermediate students, 3rd class and middle class, all the students must learn. ఎందుకంటే the teacher want to see best handwriting in the examination paper. If you want get the 10 points, 10కి 10 మార్కులు 10కి 10 గ్రేడ్స్ రావాలనుకుంటే, ఈ యొక్క గ్రేడ్ సిస్టమ్ మార్కులు పెరగాలనుకుంటే కనుక ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా అవుతుంది కర్సివ్ కన్నా. సో నేను ఆల్రెడీ అనేక స్కూల్స్లో మేము హ్యాండ్ రైటింగ్ నేర్పించాం, స్టిల్ ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. సో ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల అంత టీచర్ వాంట్ టు సీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్. టీచర్ కోరుకుంటున్నాడు స్టూడెంట్ దగ్గర, కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా హ్యాండ్ రైటింగ్ దృష్టి పెడతలేదు. సో మీ అందరి కోసం యూజ్ ద క్యాలిగ్రఫీ. సో దిస్ ఈజ్ సింబల్ ఫర్ ద క్యాపిటల్ లెటర్ స్ట్రోక్. ఈ సింబల్ని ఉపయోగించి మనం 13 లెటర్స్ మనం రాయొచ్చు. 13 లెటర్స్ యూ కెన్ మేక్ విత్ హెల్ప్ ఆఫ్ ద సింబల్. ఈ ఒక్క సింబల్, అది కర్సివ్ అయితే అనేక మెలుగులు ఉండి ఇది అవసరం లేదు. ఓన్లీ కేవలం ఒక్క సింబల్నే 13 లెటర్స్ మనం రాయొచ్చు. సి హౌ ఐఎమ్ రైటింగ్, ఎలా రాస్తుంది చూడండి ఒకసారి. ఏ, బి, సికి రాదు, డి, ఈ, ఎఫ్, హెచ్, కే. సో ఇలాగా మనం 13 లెటర్స్ మేక్ చేస్తాం. ఒకసారి మనం 4లో చూడాలి. అందరూ 4, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫాలో మీ. ఓన్లీ 4 బుక్లో ప్రాక్టీస్ చేస్తే త్వరగా వస్తుంది మీకు హ్యాండ్ రైటింగ్. ఓకేనా? 4 బుక్ ప్రాక్టీస్ చేయలేదు, తర్వాత మీకు సింగిల్ రూల్లో కానీ నార్మల్గా రాసుకోవచ్చు. చూడండి, ఏ ఫస్ట్ సింబల్ అప్ అండ్ డౌన్. సింబల్ ఫస్ట్, సింబల్ రాశారా? ఓకే, ఫాలో మీ. నేను రాస్తున్నట్టు మీరు రాసింది అలాగే మీ యొక్క బుక్లో. సికి అవసరం లేదు, నో నీడ్ అప్లై ఫర్ ద సి. ఓకే, సికి అవసరం లేదు. డి, స్ట్రోక్ రాయండి. ఫస్ట్ స్ట్రోక్ రాసి ఇలా కలపండి. నెక్స్ట్ ఈకి స్ట్రోక్ అవసరం. ఈ, ఎఫ్, జీకి చూడండి ఒకసారి. సి ప్లస్ జే, సి రాసి దానికి జే సింబల్ యాడ్ చేయడమే. సి ఫస్ట్ ప్లస్ జే. ఇది ఆక్యుపై ద అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, 3 జోన్స్ ఆక్యుపై చేస్తుంది. క్యాపిటల్ జీ. హెచ్, స్ట్రోక్ ఫస్ట్. ఐ ఇంచుమించు స్ట్రోక్ని ఫాలో అవుతుంది, కానీ కొంచెం లిటిల్ బిట్. కే, సారీ, జే, కే స్ట్రోక్ అవసరం. కే, ఎల్ నో నీడ్, స్ట్రోక్ అవసరం లేదు. ఎల్. నెక్స్ట్ ఎం స్ట్రోక్ ఫస్ట్. 3 లెగ్స్ సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఎన్, ఓ, పి, క్యూ, ఆర్కి స్ట్రోక్ అవసరం. చెప్పానుగా, ఈ స్ట్రోక్ అనేది 13 లెటర్స్కి అప్లై అయితే మిగతాది అవసరం లేదు. ఆర్. ఎస్ నార్మల్. టీ ఆల్వేస్ స్పెషల్. ఇంటి దగ్గర టీ స్పెషల్, ఎక్కడైనా టీ స్పెషల్. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. యూ, V,
W. X. X చూడండి, ఎక్కడైనా కర్సివ్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఎక్కడైనా కర్సివ్ ఎక్స్, అది మారదు, ఎక్కడైనా మారదు అది. చూడండి మళ్ళీ ఒకసారి, ఎక్స్ అనేది కర్సివ్ ఎక్స్ రాస్తాం. వై, జీ అంటే జెడ్. సో లైక్ దిస్, బై యూజింగ్ ద కామన్ స్ట్రోక్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ యూ కెన్ మేక్ 13 letters. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫోర్ బుక్, గెట్ ద మోర్ మార్క్స్. అందరూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూ కెన్ సీ క్యాపిటల్ ఏ, స్మాల్ లెటర్ ఏ. ఓకే, చూద్దామా, లెట్ us see. రబ్ చేస్తున్నాను. సో క్యాపిటల్ స్ట్రోక్, ఇది క్యాపిటల్ స్ట్రోక్. స్మాల్ లెటర్ ప్లస్ ఓవెల్. సో క్యాపిటల్ స్ట్రోక్ దీన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ క్యాపిటల్ స్ట్రోక్, స్మాల్ లెటర్ మిడిల్ జోన్ ఇది. నెక్స్ట్ బి, క్యాపిటల్ లెటర్ స్ట్రోక్, స్మాల్ లెటర్ ఫస్ట్ ఇది రాసి ఏం కలపాలి, ఓవెల్. ఆ స్మాల్ లెటర్స్లో అప్పర్ జోన్ మిడిల్ జోన్ వస్తాయి కొన్ని లెటర్స్. నెక్స్ట్ సి, సికి స్ట్రోక్ అవసరం లేదు. నెక్స్ట్ డి, క్యాపిటల్ స్ట్రోక్ డి, ఇది రాసి ఈ స్ట్రోక్ రాసి ఏం కలపాలి, ఓవెల్. ఈ క్యాపిటల్ స్ట్రోక్ స్మాల్ లెటర్ ఈ మిడిల్ జోన్. ఎఫ్, క్యాపిటల్ స్ట్రోక్ స్మాల్ లెటర్ ఆక్యుపై ద అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోయర్ జోన్. జీ, స్మాల్ లెటర్ జీ మిడిల్ జోన్ లోయర్ జోన్. మిడిల్ లోయర్ చూసారా, మళ్ళీ మారిపోయింది, మిడిల్ లోయర్. హెచ్, క్యాపిటల్ స్ట్రోక్ హెచ్, స్మాల్ లెటర్ హెచ్, ఈ సింబల్ రాసి హాఫ్ ఓవెల్. ఐ, స్మాల్ లెటర్ ఐ. జే, స్మాల్ లెటర్ జే. కే, క్యాపిటల్ స్ట్రోక్ స్మాల్ లెటర్ ఎల్, స్మాల్ లెటర్ ఎల్, small letter L, common stroke L. M, stroke first, apply like this, small letter M, middle. N, small letter N. O, small letter O. P, capital stroke first, P, middle and lower zone. Letter Q, middle and lower Q. R, capital letter R, small letter R. S, small letter S. T, down and up, small t, upper zone middle zone. T, U,
U middle, small letter. V, just little bit outside, small letter V, inside. So difference between here, W, W, outside, just small W, inside, okay, inside. X cursive, small letter X, Y, small letter Y, G, small letter Z, capital Z, small letter. Capital letter Z occupies the upper zone, lower zone. This is the middle zone. So this is difference between all the capital letters and small letters. And please follow me and subscribe my channel OMC My School. Please children and practice and get a gorgeous handwriting. Okay. Thank you. Next you can see words. Words radham. Okay.